సుందరి నీవే నేనంట. ఈ పేరు ఉండగా నాకు గుర్తొచ్చిన పాట ఇది. సుందరిలో సోఫా కమ్, చైర్స్ కమ్, కర్టన్స్ కమ్, వాల్ పేపర్స్ కేమ్ ఫ్రమ్ బీకేపీ హోమ్స్ ఓన్. మిస్ అమ్మల్నేమో శారీ ఎట్లా సెలెక్ట్ చేయాలి అర్థమైంది, సుందరినేమో డ్రెస్సెస్. మేడం వాళ్ళు మా స్టోర్ వరకు వచ్చి సోఫా, కర్టన్స్, వాల్ పేపర్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఏ వాల్ పేపర్ అయితే సెటిల్డ్ లుక్ వస్తుందో అని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఎంతో మంది కళల ప్రపంచాన్ని రియాలిటీ లుక్స్ లో తీసుకొని రావాలి. మరి అందుకే కదా జనాలు బీకేపీ హోమ్స్ వరకు వచ్చేది. ఒక పర్సన్ తో నేను 4-5 hours కూర్చొని కూడా మాట్లాడతానంటే అది దిలీప్. ఇక ఆ డిస్కషన్ కి ఎండ్ ఉండదు, మందు లేకుండానే కిటికీలు తెల్లారినట్టే ఉంటది. సుందరికి వెళ్ళంగా కలెక్షన్స్ ఏం అర్థం కాలేదు, ఎందుకంటే మన సబ్జెక్టే కాదు. రిషి నన్ను పిలిచి ఈ డ్రెస్ బాగుందా, ఈ డ్రెస్ బాగుందా, ఈ డ్రెస్ బాగుందా అని అంటే అన్ని డ్రెస్సులు బాగానే ఉన్నాయి కదా అని అనిపించింది. బయటకి అయితే ఇది ఒకటే బాగుంది కదా అని అన్న. ఆల్రెడీ ఒక 10 సెలెక్ట్ చేసి పక్కకు పెట్టేసింది. ఇవన్నీ చూసిన తర్వాత నా 2 చేతులు జేబులో పెట్టుకొని అట్లా వెళ్ళిపోతున్నా అంతే. బాబు ఏడికెళ్తున్నావు అమ్మా అని ఈ 2 బ్యాగులు నా చేతిలో పెట్టేసి ఇంత కష్టపడి సుందరిలో టైం కి డెలివరీ చేయించినందుకు మా ప్రియాంకకి నా తరఫు నుండి ఒక చిన్న గిఫ్ట్. బాబు మన డైలాగ్ చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అమ్మా అంటే